The average of runs scored by a cricketer in his 99 innings is 99. How many runs will he have to score in 100th innings so that his average of run in 100 innings may be 100? ఒక క్రికెట్ ఆటగాడికి 99 ఇన్నింగ్స్ గాను 99 పరుగుల సగటు ఉంది. అతని 100వ ఇన్నింగ్స్ లో అతను ఎన్ని పరుగులు తీయడం వలన అతను మొత్తం 100 ఇన్నింగ్స్ లో సగటు 100 అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను 99 ఇన్నింగ్స్ ఆడాను. ఆల్రెడీ నాకు 99 రన్స్ యావరేజ్ ఉంది. ఓకేనా? ఆల్రెడీ 99 రన్స్ యావరేజ్ ఉంది. ఇప్పుడు 100th ఇన్నింగ్స్ లో కూడా 99 అవుట్ అయితే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మ్యాచ్ 99 అవుట్ అయ్యా, సెకండ్ మ్యాచ్ 99 అవుట్ అయ్యా, థర్డ్ మ్యాచ్ 99 అవుట్ అయ్యా, ఫోర్త్ మ్యాచ్ 99 అవుట్ అయ్యా, అలాగే 99th మ్యాచ్ కూడా 99 అవుట్ అయ్యా, యావరేజ్ 99. ఇప్పుడు 100th మ్యాచ్ కూడా 99 కి అవుట్ అయితే యావరేజ్ 100 అవుతుందా? ఒకటి పెరుగుతుందా? పెరగదు. పెంచాలి అంటే ఎక్కువ కొట్టాలి. ఎంత ఎక్కువ కొట్టాలి? ఒకటి పెంచాలి. ఒకటి ఎవరికి పెంచాలి? ఆల్ ఇన్నింగ్స్ అందరికి. సో ఆల్ ఇన్నింగ్స్ ఒక్కొక్కటి పెంచాలి. ప్రెసెంట్ నేను ఆడుతుంది 100th ఇన్నింగ్స్ కాబట్టి 100 వన్స్ ఆర్ 100 నువ్వు కొట్టాల్సిన స్కోర్ ఎంతమ్మా? 199 రన్స్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ టెక్నిక్ తెలియక అందరూ కూడా ఎక్సెల్ లో ఈక్వేషన్ రాసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అదంతా అవసరం లేదు. మళ్ళీ రిపీట్ చేస్తాం. 99 99 99 99 99 100th ఇన్నింగ్స్ అగైన్ 99 కొడితే నో యూస్, బ్యాలెన్స్ అయిపోతుంది. 99 అలాగే ఉంటుంది. నా టార్గెట్ 100 చేయాలంటే ఒకటి పెంచాలి. ఒకటి పెంచాలంటే ఇప్పుడు నేను ఆడుతుంది ఎన్నో ఇన్నింగ్స్? 100th ఇన్నింగ్స్. మరి 100 వన్స్ ఆర్ 100 ఎక్స్ట్రా కొట్టాలి అనేది ఆ కాన్సెప్ట్. సో ఎంత ఆన్సర్? 199.